హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మనం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఎలా అయితే చాలా చిట్కాలు తెలుసుకుంటున్నామో డాక్టర్ విజయ్ గారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు ఒక కొత్త టాపిక్ని మీకు పరిచయం చేయబోతున్నాను, అది సార్ మాటల్లో. సార్ నమస్తే అండి. ఫస్ట్ సమ్మర్ వచ్చేసింది, అందరికీను ఈ హీట్ నుంచి ఎలా తప్పించుకోవాలన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నాం, కానీ తప్పించుకోలేకపోతున్నాం పొద్దు నుంచి రాత్రి వరకు. అసలు మీరు హార్ట్కి సంబంధించి ఒక స్పెషాలిటీలో ఉన్నారు కాబట్టి ఈ ఎండల నుంచి హార్ట్కి సంబంధించినటువంటి పేషెంట్లు కొంచెం సేఫ్ జోన్లో ఉండాలి అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉందా ఈ ఎండల వల్ల? నార్మల్గా ఈ సమ్మర్ తాలూకు ఇంపాక్ట్ నార్మల్ పాపులేషన్ మీద ఉంటుంది, అలాగే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ మీద కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నార్మల్ పాపులేషన్ తీసుకుంటే వాళ్ళలో హార్ట్ అటాక్ తాలూకా రిస్క్, హార్ట్ ఫెయిల్యూర్ తాలూకా రిస్క్ ఎక్కువ అవుతుంది ముందుతో కంపేర్ చేస్తే. అలానే ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సమ్మర్ వల్ల ఆల్రెడీ ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా వర్సన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ సమ్మర్లో హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ అవుతుంది అంటారు కదా, దానికి రీజన్ ఏంటి సార్? సమ్మర్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఖచ్చితంగా ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే ఈ సమ్మర్ తాలూకా వేడి వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్లో డిహైడ్రేషన్ అవుతుంది. ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోవడం వల్ల మన బ్లడ్ చిక్కదనం పెరిగిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ చిక్కదనం పెరిగిపోతుందో ఆ హార్ట్లో బ్లాక్ అయిపోయే అవకాశం ఇంకా పెరుగుతుంది. సో అందుకనే సమ్మర్లో ఈ డిహైడ్రేషన్ నుంచి మీరు దూరంగా ఉంటే హార్ట్ అటాక్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. బట్ డిహైడ్రేషన్ అంటున్నారు, నాకు తెలిసి యాక్చువల్గా హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఫ్లూయిడ్స్ అనేవి చాలా తక్కువ తీసుకోవాలి అంటారు. ఈ సమ్మర్లోకి డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ కానీ ఎక్కువ ఫ్లూయిడ్ తీసుకోవాలంటారు. దేంటి మరి ఇదే? మనం హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఏం చేస్తాము, ఆల్రెడీ ఫ్లూయిడ్ తక్కువ తీసుకోమని చెప్తాం కదా. ఈ సమ్మర్లో డిహైడ్రేషన్ వల్ల ఇంకొంచెం ఫ్లూయిడ్ ఎవాపరేట్ అయిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది అనమాట. అది అలా తప్పకుండా ఉండాలి అని అంటే ఈ సమ్మర్ టైంలో హార్ట్ ప్రాబ్లం వచ్చే పేషెంట్స్ నార్మల్గా ముందు ఎంత తీసుకోమని మేము చెప్పామో దానికంటే కూడా 1 లీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ డిహైడ్రేషన్ వల్ల హార్ట్ అటాక్ అయినా ఇంకేదైనా సరే సమస్యలు వస్తాయి? ఇంకా చాలా సమస్యలు వస్తాయి. ఈ హార్ట్ అటాకే కాకుండా చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మనం ఎండలో తిరిగామనుకోండి, మనకి స్వెట్ ద్వారా మన చాలా బాడీ ఫ్లూయిడ్స్ పోతాయి. అందులో ఓన్లీ వాటరే కాదు, మనకి సాల్ట్స్ కూడా పోతాయి అన్నమాట. అంటే సోడియం, పొటాషియం అలాంటివి కూడా పోతాయి. మనకు సోడియం కంటే కూడా ఈ పొటాషియం పోవడం అనేది హార్ట్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇలా డిహైడ్రేషన్ వల్ల ఈ పొటాషియం బ్యాలెన్స్ తప్పిపోతుందో సడన్గా హార్ట్ రేట్ 200-250కి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. దాన్నే వెంట్రికులర్ టాకికార్డియా ఆర్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని కూడా అంటాం. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు మరి ఇలాంటి కంప్లైంట్ ఉండేటప్పుడు ఆ డిహైడ్రేషన్ తప్పించుకోవడం అంటే ఓన్లీ వాటర్ తీసుకుంటే సరిపోతుందా? లేదండి. చూడండి, ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు బాడీ నుంచి పోతున్నది ఓన్లీ వాటర్ కాదు, వాటర్తో పాటు సోడియం, పొటాషియం అనేవి కూడా పోతున్నాయి. సో మనం ఓన్లీ వాటర్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లో వాటి తాలూకా సోడియం, పొటాషియం తాలూకా లెవెల్స్ ఇంకా తగ్గుతుంది. సో అందుకనే మనం సమ్మర్లో డిహైడ్రేషన్కి వాటర్తో పాటుగా అందులో లెమన్, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి, మనం బయటికి పోతున్న ఎలక్ట్రోలైట్స్ని మళ్ళీ తీసుకోగలుగుతాం. ఓకే. దానివల్ల మనం ఈ డేంజరస్ ఎరిథ్మియాస్ అనుకున్నాం కదా, ఈ హార్ట్ రేట్, వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని మాట్లాడుకున్నాం కదా, అది రాకుండా ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు జనరల్గా వడదెబ్బ తగిలింది అనుకోండి, సడన్గా అంటే వాళ్ళు ఏంటంటే ఒక మత్తులోగో లేకపోతే తప్పి కింద పడిపోవడం అయితే జరుగుతుంది. జనరల్గా మనం చూస్తుంది. అలా పడిపోయేటప్పుడు ఆ ఇంపాక్ట్ హార్ట్ మీద ఏమైనా పడుతుందా? చాలా పడుతుంది. ఇప్పుడు వడదెబ్బ తగిలిన పేషెంట్ అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు కదా, వాళ్ళల్లో హార్ట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఏంటి అని అంటే ఆ డిహైడ్రేషన్ వల్ల వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు కదా, హార్ట్ మీద 4 రెట్లు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అదే కాకుండా మనం వడదెబ్బ ఇప్పుడు బ్రెయిన్కి తగిలి ఎలా అయితే మనం స్పృహ కోల్పోతామో అలానే అంతే ఇంటెన్సిటీతో హార్ట్ తాలూకా కండరాల మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఒకవేళ అలాగా జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్గాను మనం వాళ్ళకి ప్రికాషన్ ఏంటి? వడదెబ్బ తగిలిన వాళ్ళకి వెంటనే అక్కడి నుంచి తీసుకుని ఏదైనా చల్లని ప్రదేశంలోకి ఫస్ట్ తీసుకుని రావాలి. ఆ తర్వాత వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి అతనికి ఓన్లీ కళ్ళు తిరగడమైనా లేదా అతని హార్ట్ మీద కూడా ఏదైనా ఎఫెక్ట్ పడిందా చూసుకోవాలి. ఓన్లీ కళ్ళు తిరిగి పడిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా కొంత టైం తీసుకుని రికవర్ అయిపోయే అవకాశం ఉంది. కానీ వడదెబ్బ తగిలిన వాళ్ళల్లో హార్ట్ కూడా ఇన్వాల్వ్ అయితే మాత్రం దాని రికవరీకి లేట్ అవుతుంది అండ్ చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది.
సో వడదెబ్బ తగిలిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హార్ట్ ఇంపాక్ట్ అయిందా లేదా అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. అంటే అన్నిటికన్నా ఈ వడదెబ్బ ఈరోజు మనం చాలా అంటే బయటికి కనబడినంత భయంకరమైనటువంటి అవును, సివియారిటీ అయితే ఉంటుంది. ఉంటుంది. ఓకే. దాని నుంచి మీరు తప్పించుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ 11 గంటల తర్వాత ఈవినింగ్ 4 లోపు వీలైనంత వరకు మనం బయట ఎండలో ఏ పనులు పెట్టుకోకుండా ఉండటం మంచిది. మనం ఏదైనా అవుట్డోర్ ఎక్సర్సైజెస్ ఏదైనా చేసుకున్నా కూడా మార్నింగ్ 9 లోపు చేసుకోవాలి, లేదా ఈవినింగ్ 5 తర్వాత చేసుకోవాలి. తర్వాత మనం బయటికి వెళ్ళినప్పుడు ఓన్లీ వాటర్ బాటిల్ అనే కాకుండా మన డిహైడ్రేషన్లో చాలా సాల్ట్స్ కూడా పోతూ ఉంటాయి. కాబట్టి మనం సోడియం అండ్ పొటాషియం మళ్ళీ బాడీలోకి తెచ్చుకోవడం కోసం లెమన్ వాటర్, అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకున్నారనుకోండి, ఓన్లీ వాటరే కాకుండా మనం పోయిన ఎలక్ట్రోలైట్స్ కూడా మనం తీసుకోగలుగుతాం. సార్ మరి ఇప్పుడు ఈ సమ్మర్ నుంచి హార్ట్ పేషెంట్స్ అంటే ముఖ్యంగా ఒక చిన్న పిల్లల్ని చూసుకునేట్టు చూడాలి, ఎందుకంటే గుండెకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకుంటే వాళ్ళు చూసుకోవాలంటారు. అలాంటప్పుడు హార్ట్ పేషెంట్స్ ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి ఏమైనా ఆహారపు రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి, కంట్రోల్స్ ఉన్నాయండి? రెస్ట్రిక్షన్స్ విషయానికి వస్తే నార్మల్గా మనం ఈ వాటర్ ఇంటేక్ అనేది చాలా క్యాలిక్యులేటెడ్గా తీసుకోవడం చాలా కష్టం. ఓకే. సో అందుకని మనం ఏం చేయొచ్చు అని అంటే, మనం తీసుకునే ఆహారంలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. సో సపోజ్ లెట్స్ వెజిటబుల్స్ ఎక్కువ ఫ్రై ఫుడ్స్ కాకుండా, ఫ్రై చేసి కాకుండా కర్రీ రూపంలో తీసుకోవాలి. ఫ్రూట్స్ ఉంటాయి, వాటర్ మిలన్ లాంటివి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి, లేకపోతే దోసకాయ ఉంటుంది, లేకపోతే మనం పుదీనాతో వాటర్ దొరుకుతూ ఉంటుంది. ఇలాంటివి మనం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఆటోమేటిక్గా మనకి డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవచ్చు. చూశారు కదా, హార్ట్ పేషెంట్స్ కానీ అంటే జనరల్గా ఈ సన్ స్ట్రోక్ అంటారు వడదెబ్బ అని, ఈ వడదెబ్బ బారి నుంచి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాల్సి అయితే ఉంటుంది. అంతే ముఖ్యంగా ఈ హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సార్ నిజంగా చాలా థ్యాంక్స్. ఈరోజు మా ప్రేక్షకులందరికీ కూడాను చాలా వాల్యుబుల్, అంటే ఈరోజు సన్ స్ట్రోక్ నుంచి ఎలా తప్పించుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ కూడాను చాలా అంటే అరటిపళ్ళు ఒలిచినట్లుగాను చాలా విడమర్చి చెప్పినందుకు థ్యాంక్స్ సార్. బట్ ఆఖరిగా మరొక్కసారి మీ మాటల్లో కావాలి, ఇటువంటి ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ సన్ స్ట్రోక్ నుంచి మా ప్రేక్షకులు చాలా రిలాక్స్గా ఈ సమ్మర్ని గట్టెక్కి హ్యాపీగా ఉండొచ్చు అనడానికి తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి సార్? ఈ సమ్మర్లో అందరూ సేఫ్ జోన్లో ఉండాలి అని అంటే ఇవి తప్పనిసరిగా ఫాలో అవ్వండి. మీరు తీసుకునే ఫుడ్స్ హై వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అయ్యేలాగా చూసుకోండి. తర్వాత మీరు రోజు తీసుకుంటున్న ఫ్లూయిడ్ కంటే కూడా 1 లీటర్ పెంచి తీసుకోండి. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు డీహైడ్రేషన్ నుంచి బయటికి రావడానికి మీరు ఓన్లీ వాటరే రీప్లేస్ చేస్తే సరిపోదు, అది ఎలక్ట్రోలైట్ రిచ్ అయి ఉండాలి. అంటే మజ్జిగ, నిమ్మకాయ కలిపి కానీ, లేదా నిమ్మరసం కొంచెం చిటికెడు ఉప్పు కానీ వేసుకుంటే మీ బయటికి పోతున్న సోడియం పొటాషియంని మీరు మళ్ళీ రీప్లెనిష్ చేసుకోగలుగుతారు. మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ చేసేలా ఉంటే, ముఖ్యంగా అవుట్డోర్ ఎక్సర్సైజ్ చేస్తే ఎర్లీ మార్నింగ్స్ కానీ లేట్ ఈవినింగ్స్ కానీ మాత్రమే చేయండి. తర్వాత నీరసం కానీ, కళ్ళు తిరిగినట్టు కానీ, ఆయాసంలాగా కానీ ఏదైనా అనిపిస్తే ఇది డీహైడ్రేషన్ వల్ల వచ్చే సిమ్టమ్స్ కూడా కావచ్చు. అందుకని మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని వెంటనే సంప్రదించండి.